హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ హనుమాన్ ఎంత సూపర్ డూపర్ హిట్? దగ్గర 65 డేస్ షూట్ చేసాం, ఓన్లీ యాక్షన్ పార్ట్ వరకే. మాస్టర్ అందరూ ఫైట్ మాస్టర్స్ ఈ రేంజ్ లో ఉంటారు. మాస్టర్ మీరు కట్అవుట్ చూస్తే ఈ రేంజ్ లో ఉన్నా కానీ మీ ఫైట్ చూస్తే థియేటర్ లో ఓ మై గాడ్ ఎవరి ఫైట్ మాస్టర్ అనిపించేలా ఉంటుంది. ప్రశాంత్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, బ్యూటిఫుల్ గా రావడానికి ఆయన తీసుకున్న ఊన్స్ దెబ్బలు ఇవే. తేజలో ఆ కష్ట చూసినప్పుడు అనిపించిందా స్టార్ హీరో అవుతాడు? అనిపించింది, ఎందుకంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక హీరోకి. అది లేకపోతే ఇంకా ఎన్ని సినిమాలు తీసినా అసలు మాకు బాధ అనిపిస్తుంది. ఎట్లా ఈయన బ్రీత్ ఎట్లా తీసుకుంటున్నాడు అంత టైట్ హార్నెస్ మీద. హనుమానే ఇలా ఉందంటే జై హనుమాన్ కోసం అందరూ వెయిట్ చేస్తారు చాలా. సో జై హనుమాన్ లో తేజ ఉంటాడా లేకపోతే ఏదైనా స్టార్ హీరో ఉంటారా? ఏ హీరో అంటారు అందులో, కానీ హనుమాన్ గారు దేవుడైతే ఉంటారు. ప్రశాంత్ వర్మ గురించి ఏం చెప్తావు? ఎస్పెషల్లీ ఇంత కష్టపడి ఇండస్ట్రీలో ఎన్ని స్ట్రగుల్స్ అన్నీ పడి 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 ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడి కొన్ని కాంట్రవర్సీలు అయినప్పటికి కూడా సినిమా అంత కష్టపడి తీశాడు కాబట్టి ఎలా అయినా కానీ దీన్ని జనానికి రీచ్ చేయాలి, సక్సెస్ కొట్టాలి అనేది కనిపించింది. కానీ మాకు వేరే విధంగా ఎక్కడ అనిపించలేదు. మీకేమనిపించింది టీం మెంబర్గా? నేను ఒక మంచి హిట్ ఫిలిం తీస్తున్నా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎన్నో కాంట్రవర్షియల్ మధ్య, సింపతిల మధ్య, సెంటిమెంట్ మధ్య సూపర్ టూపర్ హిట్ కొట్టిన హనుమాన్ గురించి అందరూ ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. తెలుగులో ఒక్క చోట కాదండి, ఇండియా మొత్తం కూడా హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా రీసెంట్గా అయోధ్య కూడా 2.5 crores డొనేట్ చేశారు టీమ్ అండ్ ప్రొడ్యూసర్. అండ్ నిజంగా గ్రేట్ అది. ఇప్పుడు కూడా ప్రతి టికెట్కి 5 రూపీస్ ఇస్తున్నారు అయోధ్యకి. అండ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్ టీం అందరికి కూడా. అండ్ హనుమాన్లో చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా మంచి నేమ్ వచ్చిందనమాట. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆయన స్క్రీన్ ముందుకు రాలేదు. ఆయన చూపించే ఫైట్స్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఆయన మటుకు కెమెరా ముందు మాట్లాడటానికి కొంచెం షై అనమాట. ఎటకెళ్ళకి పట్టుకుందాం ఈ సెట్కి వచ్చి. అండ్ పృథ్వీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. మీరు ఫస్ట్ టైం కెమెరా ముందు కనిపించబోతున్నారు కాబట్టి కెమెరా వెనక అంత కష్టపడి సినిమా కోసం ప్రాణాలు సైతం తెగించి కష్టపడే ఫైట్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు లేకపోతే మనం థియేటర్లో విజిల్స్ వేయలేం, కేకలు పెట్టలేం. ఎందుకంటే అంత బాగా చూపిస్తారనమాట మన హీరోస్ని ఆ ఫైట్స్లో. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ హనుమాన్ ఎంత సూపర్ డూపర్ హిట్? చాలా హ్యాపీగా ఉంది బ్రో, చాలా హ్యాపీగా ఉంది. దగ్గర 65 డేస్ షూట్ చేసాం, ఓన్లీ యాక్షన్ పార్ట్ వరకే. అంత స్ట్రగుల్ చేసి అంత వెయిట్ తీసుకొని కొత్తది క్రియేషన్ చేసుకొని చేసినందుకు జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దాకా రీచ్ వెళ్ళింది, అది చాలా హ్యాపీ. ఒక యాక్షన్లో కూడా కొత్త ఎక్స్పెరిమెంట్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్స్ మేము రెగ్యులర్గా చేసే ఫైట్స్కి, సూపర్ హీరో ఫైట్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. మా ఫస్ట్ టార్గెట్ కూడా ఫ్రమ్ ద బిగినింగ్ ప్రశాంత్ వర్మ గారు కూడా పిల్లల్ని ఫోకస్ చేద్దాం, వాళ్ళు వచ్చి కూర్చొని నవ్వి వాళ్ళ అర్థమైందంటే చాలా సినిమా హిట్ మంది, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ గురించి ఒక సినిమా చేయాలి మనం అనేసి ఆయన అంత కష్టపడి చేసినందుకు ది బెస్ట్ తీసాము. ఇప్పుడు దేవుని వల్ల చాలా హ్యాపీగా ఉంది. మంచి హిట్, ఆల్ గుడ్. సో ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య ముఖ్యం, ఎలాంటి సినిమాలు తీసామన్నది ముఖ్యం. అండ్ చిన్న ఏజ్లోనే మంచి మూవీస్ తీశారు మాస్టర్ మీరు. అండ్ బిఫోర్ చూసుకుంటే చోర్ బజార్, రొమాంటిక్, కార్తికేయ 2. అండ్ ఇప్పుడు రీసెంట్ హనుమాన్ తో పాటు నా సామిరంగా చేశాను, నాగార్జున గారిది. సైంధవ్ షూట్ చేసాము, వెంకటేష్ గారిది. ఇప్పుడు నెక్స్ట్ రానున్న సీజన్ 2 ఒకటి ఉంది. అది కాకుండా బచ్చన్ సాబ్ అవుట్ చేస్తాం, హరిశంకర్ గారి. సూపర్ గ్రేట్. మాస్టర్ అందరూ ఫైట్ మాస్టర్స్ ఈ రేంజ్ లో ఉంటారు. మాస్టర్ మీరు కట్అవుట్ చూస్తే ఈ రేంజ్ లో ఉన్నా కానీ మీ ఫైట్ చూస్తే థియేటర్ లో ఓ మై గాడ్ ఎవరి ఫైట్ మాస్టర్ అనిపించేలా ఉంటుంది. ఎవరు మాస్టర్ మీ గురు? విజయ్ మాస్టర్ గారు. ఫైట్ మాస్టర్ విజయ్. ఓకే. ఆయన దగ్గరనే 5 years అసిస్టెంట్ గా చేసి నేను స్టంట్ డైరెక్టర్ అయ్యాను. మాస్టర్ చేశాను నన్ను ఫైట్ మాస్టర్ గా అని చెప్పి. ఆయన బ్లెస్సింగ్ వల్ల ఆయన దగ్గర ట్రైన్ అప్ అయిన తర్వాత నేను ఫైట్ మాస్టర్ ఇప్పుడు మంచి ఫిలిమ్స్ చేసుకుంటున్నాను. ఓకే. హనుమాన్ చేసేటప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా మాస్టర్? సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఇది, అండ్ డెఫినెట్ గా ఏదో కొట్టబోతున్నాం అని అనిపించిందా? ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనేసి అయితే ఉంది. ప్రశాంత్ గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, ఆయన ఒక్కరిని వదిలేదు. ఆయన మా అందరితో సపోర్టింగ్ గా చాలా ఉన్నారు. మేము కూడా సినిమాని నమ్మాం. తేజ బై రిగ్ షాట్స్ వితౌట్ డూబ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ ఆయన్నే పర్ఫామ్ చేశారు. అది మాకు మోర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. డూబ్స్తో షూట్ చేయడం చాలా ఈజీ, యాక్టర్స్తో షూట్ చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది డేర్ చేయరు. అంటే ఏంటిదంటే సూపర్ హీరో అనేసరికి ఎక్స్ట్రీమ్ హైట్స్ వెళ్ళిపోతాం. ఓ 2-3 floors పై నుంచి జంపింగ్, అంత డిస్టెన్స్ ట్రావెల్స్ ఉంటాయి. అన్నిటికీ రెడీ అని చెప్పి తేజ భాయ్ సపోర్ట్ చేయడము, ప్రశాంత్ గారు అంత బ్యూటిఫుల్ సీక్వెన్సెస్
రాసుకొని మాకు చెప్పినప్పుడు మేము ఎగ్జైటింగ్గా ఫీల్ అయినాం, అరే బాగుంది ఇది చేయాలి, కరెక్ట్గా చేసేయాలి అనేసి డే 1 నుంచి ఏదైతే ఫోకస్ చేసామో అదే ఇప్పటిదాకా. దెబ్బలు తగిలినాయి మంచిగా హీరో వాళ్ళకి పాపం అదే హీరోకి పాపం తాకే, బాగా తాకే బాగా. తాకే. ఏ ఫైట్ అప్పుడు? ఈచ్ అండ్ ఎవ్రీ ఫైట్కి ఒకటి ఉండేది మా సైడ్ నుంచి, ఒక గిఫ్ట్ లాగా పాపం అయ్యో ఆయనకి ఫైటర్స్కి మాకు. అంటే మేము ఎంత ప్రిపేర్ అయినా కూడా ఏంటిదంటే ఒక టైం వచ్చేసరికి తేజది ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు, ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయి సేఫ్టీ ప్రికాషన్స్ని మర్చిపోయి పర్ఫామ్ చేయాలి అనే దాంట్లో చిన్న చిన్న ఇంజరీస్ అయితే అది ఆల్రెడీ మాకు గెస్ చేసి ఉంటాం ఇంజరీ అయితే చేస్తే అని అనుకున్న తర్వాత కూడా లేదు పర్లేదు అయితే అయింది చేద్దాము, ది బెస్ట్ షాట్ ఉంటుంది అని చేద్దాము అని చేశాడు. అదే ఇప్పుడు క్లైమాక్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి ఆయన తీసుకున్న ఊన్స్ దెబ్బలు ఇవే. C4 లెగ్మెంట్ టేర్ ఇట్లా చాలానే అయినాయి పాపం. ఓకే, అంటే థియేటర్లో చూసేటప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఎస్పెషల్లీ కనిపించింది, బాగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ వీళ్ళు పడ్డ కష్టం అయితే మస్తు ఉండుంటుంది అనిపించింది ఈ సినిమాకి ఎస్పెషల్లీ. అఫ్కోర్స్ కష్టం లేకుండా ఏది ఉండదు అనుకోండి, బట్ రిజల్ట్ ఎంత బాగుండేసరికి ఆ పెయిన్ మర్చిపోతాం, అది వేరే విషయం. అండ్ ఎస్పెషల్లీ ఈ సీన్స్ ఉన్నాయి కదా తేజ ఊర్లో చేసే అన్ని ఫైట్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఏ ఫైట్ సీక్వెన్స్ ది బెస్ట్ అనిపించింది తేజకి మీకు? క్లైమాక్స్ 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 మాకు అసలు నెక్స్ట్ లెవెల్. 35 days షూట్ చేసాం ఓన్లీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి. 35 రోజులు ఒక క్లైమాక్స్, ఓన్లీ క్లైమాక్స్ ఫైట్ 35 days షూట్. ఎందుకని అన్ని రోజులు? అది ఏంటిదంటే ఒక సింగిల్ టేక్లో అయిపోయే షార్ట్స్ ఏది కూడా అటెంప్ట్ చేయలేదు, ప్రతిదీ కొత్తగా మేము ఫస్ట్ టైం చూడడం. అది ఫస్ట్ టైం మేము పర్ఫామ్ చేయడం, కంపోజ్ చేయడం కూడా మాకు ఫస్ట్ టైం అయిపోయింది, ఎందుకంటే దీని బిఫోర్ సూపర్ హీరో ఫిల్మ్స్ ఏం చేయలేదు. తేజ సైడ్ కానీ ప్రశాంత్ గారి సైడ్ కానీ మేము కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేసరికి మేము రెగ్యులర్ ప్యాటర్న్ వెళ్ళదు, ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ అయితే తీసుకుందాము, అటెంప్ట్ చేద్దాము, సక్సెస్ కావాలి అని. అందుకని 35 days ఎక్కువ రోజులు చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కావడం, ఈ షాట్ వచ్చిందా ఓకే అని ఆయన ఎప్పుడు తీసుకోరు, పక్క నాకు ఇది కావాలి అని కూర్చుంటారు. ఒక్కొక్క షాట్ మేము హాఫ్ డే 1 day అట్లా తీసిన రోజులు ఉన్నాయి, ఒక షాట్ ఒక డే అంతా తీసిన రోజులు ఉన్నాయి. 3-4 hours ఒకటే సింగిల్ షాట్ గురించి చేయడము అట్లాంటిది చాలా. రిగ్ పరంగా అయితే తేజ బై బెస్ట్. ఓకే, తేజలో ఆ కష్ట చూసినప్పుడు అనిపించిందా స్టార్ హీరో అవుతాడు? అనిపించింది, ఎందుకంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒక హీరోకి. అది లేకపోతే ఇంకా ఎన్ని సినిమాలు తీసినా. అవును, తేజ దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే మాకు హార్నెస్ వేసుకున్నప్పుడు ఒక 1/2 hour 1 hour కంటే ఎక్కువసేపు దాన్ని హోల్డ్ చేయలేము. బాడీ హార్నెస్ మేము రోప్ షాట్ చేస్తాం కదా బ్రో, హార్నెస్ బాగా టైట్ ఉంటుంది, మొత్తం స్క్వీజ్ అయిపోయి ఉంటుంది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా కొంచెం కష్టం. అట్లాంటిది తేజ గారు ఫస్ట్ సెట్కి రాగానే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే హార్నెస్ వేసుకుంటాడు, లంచ్కి కూడా హార్నెస్సే ఉంటుంది, ఈవినింగ్ ప్యాకప్ వరకు హార్నెస్లోనే ఉంటాడు, తీయడు హార్నెస్. ఓకే, అసలు మాకు బాధ అనిపిస్తుంది, ఎట్లా ఈయన బ్రీత్ ఎట్లా తీసుకుంటున్నాడు అంత టైట్ హార్నెస్ మీద అని. మేము చాలా వరకు వద్దన్న తీసేయాలంటే లేదు వేసుకొనే ఉంటా, నాకు ఆ మూడ్ ఉంటుంది, కొంచెం నెక్స్ట్ రోప్ షాట్ అనగానే నా వాళ్ళు టైం వేస్ట్ కావద్దు, నేను రెడీగా ఉండాలి అనేసి ఆయన ఎప్పుడు హార్నెస్లోనే ఉన్నాడు. ఓకే, అది మాకు చాలా సపోర్టింగ్గా ఉండేది. ఓకే, హనుమానే ఇలా ఉందంటే జై హనుమాన్ కోసం అందరూ వెయిట్ చేస్తారు చాలా. KGF 2 కోసం, బాహుబలి 2 కోసం ఎలా వెయిట్ చేశారో అందరూ కూడా ఆడియన్స్ ఇప్పుడు జై హనుమాన్ ఎప్పుడు అని. సో జై హనుమాన్లో తేజ ఉంటాడా లేకపోతే ఏదైనా స్టార్ హీరో ఉంటారా? హనుమాన్ అయితే ఉంటారు, ఏ హీరో ఉంటారు తెలియదు కానీ హనుమాన్ గారు దేవుడు అయితే ఉంటారు. ఆయన సపోర్ట్ మీద ఏ క్యారెక్టర్ ఉన్నా ఏదన్నా అదే ఉంటుంది. ప్రశాంత్ గారు ఇంకా ఆయన డిసిజన్, కాంబినేషన్ అనేది దీన్ని దాటిన కాంబినేషన్ అయితే ఉండదు. ఇంకా చూడాలి, మేము కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాం, మేము కూడా ఏమైంది చూడాలి. మాకు ఇంకా తెలియదు, మేము దీంట్లోనే ఉన్నాం, ఎవరికి తెలియదు. ఇంకా కేస్ జై హనుమాన్ లో ఒక స్టార్ హీరో ఉన్నారు అని బయట టాక్ అయితే గట్టిగా నడుస్తుంది కాబట్టి ఆయనకు కూడా మీరే ఫైట్స్ కంపోజ్ చేయాలి రేపు. ఓకే, ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అట్లయితే స్టార్ హీరోనే చెప్పేసాడు. ప్రిపేర్ అయ్యి ఉన్నాం. గట్టిగా నడుస్తుంది బయట, మహేష్ బాబు గారు, NTR గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ జై హనుమాన్ లోనో ఇంకొక దీంట్లోనో బయట నడుస్తుంది. అవునా బ్రో, ఏమో ఏమి లేదు అట్లాంటిది లేదా నా దగ్గరికి. మేము షూట్లోనే ఉన్నాం, మాకైతే ఏమి వినపడలేదు. మేమందరం మంచి హ్యాపీ వైబ్లో ఉన్నాం. లైన్గా 3 films మంచి, అంటే 4 films రిలీజ్ అన్ని మంచి హిట్ అవ్వడం వల్ల ఎంజాయ్ చేస్తున్నాం. అందులో నా ఫిలిమ్స్ 3 ఉన్నాయి, సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను షూట్ చేసుకుంటూ. నెక్స్ట్ ఏమేమి మూవీస్ చేస్తున్నారు? బచ్చన్ సాబ్ అవుతుంది, హరిశంకర్ గారిది, రవితేజ గారిది. బచ్చన్ సాబ్ కాకుండా రానానాయుడు వెంకటేష్ గారిది ఫిలిం అవుతుంది ఒకటి. ఎలా ఉంది? మంచి కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి ఇండస్ట్రీ నుంచి, హీరోస్ నుంచి ఎస్పెషల్లీ? మంచిగా ఫైట్స్ బాగున్నాయి, అసలుకి వేరే లెవెల్లో డిఫరెంట్గా ఉంది బిఫోర్ మూవీస్కి మూవీకి అని. సెకండ్ షో చూసి కూడా కాల్స్ వస్తున్నాయి నాకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. మూవీ రిలీజ్ అయిన లాస్ట్ 4 days
భయంకరంగా కాల్ చేశారు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు కాల్ చేయనోడు కూడా కాల్ చేసి ఫైట్ చదిరిపోయినాయి భయ్యా చాలా బాగా చేశారు అది ఇది అనేసి చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్ నుంచి కాల్స్ వస్తున్నాయి, కొంతమంది పెద్దవాళ్ళు కాల్ చేసి విష్ చేస్తున్నారు. నా సర్కిల్లో నాకు తెలిసిన కొంతమంది యాక్టర్స్ హీరోలు పెద్దవాళ్ళు వాళ్ళు కాల్ చేసి విష్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందుకి ఏ ఫిలింకి రాంది ఈ ఫిలింకి వచ్చేసరికి పృథ్వీ నువ్వే హీరోలాగా ఉన్నావు. పృథ్వీ నువ్వే ఏదన్నా మంచి సినిమా తీయొచ్చు కదా. ఒక ఫైట్ మాస్టర్గా హ్యాపీగా ఉన్నా నేను హాయిగా. నాకు ఇది చాలు. ఏ రెండు చేయకూడదా? రెండు వద్దు, ఇది బాగుంది. ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. లుకింగ్ లైక్ జెంటిల్మెన్ హీరో లాగా ఉన్నావు. జెంటిల్మెన్ అని చెప్తారు కానీ హీరో అని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పలేదా? హ్యాండ్సమ్ ఫైట్ మాస్టర్ అంటారు, అది హ్యాపీ. అంతేనా? అది. సో ముందు టైటిల్ ముందు వేసుకోవచ్చు అయితే, హ్యాండ్సమ్ ఫైట్ మాస్టర్ పృథ్వీ. నెక్స్ట్ థియేటర్లో అదే అయిపోద్దాం ఇంకైతే ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఇది కూడా దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? అందరూ నేను పనిచేసే వాళ్ళందరూ, మేము అందరం చెప్పేది అదే అనిపించారు. ప్రశాంత్ వర్మ గురించి ఏం చెప్తావు? ఎస్పెషల్లీ ఇంత కష్టపడి ఇండస్ట్రీలో ఎన్ని స్ట్రగుల్స్ అన్నీ పడి ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా చాలా స్ట్రగుల్స్ పడి కొన్ని కాంట్రవర్సీలు అయినప్పటికి కూడా సినిమా అంత కష్టపడి తీశాడు కాబట్టి ఎలా అయినా కానీ దీన్ని జనానికి రీచ్ చేయాలి, సక్సెస్ కొట్టాలి అనేది కనిపించింది. కానీ మాకు వేరే విధంగా ఎక్కడ అనిపించలేదు. మీకేమనిపించింది టీమ్ మెంబర్గా? ప్రశాంత్ గారు ఏంటంటే డే వన్ మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ప్రాపర్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు ఆయన. నేను ఒక మంచి హిట్ ఫిలిం తీస్తున్నా, సూపర్ హీరో ఫిలిం తీస్తున్నా, కొత్తగా చూపిస్తాను జనాలకి, 0% అసలు సింగిల్ డౌట్ లేదు ఆయనకి. అంటే వెళ్తుందా వెళ్ళదా, రీచ్ ఉంటుందా ఉండదా, సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా ఏం లేదు. ఒక ప్రోడక్ట్ పట్టుకున్నాడు, అది కన్ఫర్మ్ 100% ఎంత బెస్ట్గా తీయగలుగుతామో తీద్దాము అనే దాంట్లోనే ఉన్నాడు. ఓకే, ఆయన నమ్మాడు, అందరికంటే ముందు ఆయన బాగా నమ్మాడు కదా. ఓకే, ఆయన అంత కాన్ఫిడెంట్ ఉండడం వల్లనే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఈయన అడుగుతున్నాడు, చేద్దాం, ఈయన గురించి చేయాలి మన ప్రాజెక్ట్ అనేసి మేము అందరం కష్టపడ్డాం. శివన్న గారి డిఓపి, ఆయన వర్క్ మా వర్క్ కొంచెం అంత బాగా సపోర్ట్ అయ్యేది. అందరం ఒక టీం లాగా, ఎవ్వరు ఇప్పుడు ఆయన వేరే మేము వేరే అని ఏం లేదు. సెట్కి వెళ్ళినప్పుడు అందరం మేము ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇన్పుట్స్ అందరికి ఉండేది, ఎవరిదో ఒక్కళ్ళదే రూలింగ్ లాగా లేకుండా సెట్లో అందరు ఇన్పుట్స్తోనే వర్క్ చేసిన హనుమాన్. ఆ విలేజ్ లో కుస్తీ ఫైట్లు కూడా మీరే కదా? కుస్తీ ఫైట్ అంత మేము కుస్తీ ఫైట్ చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ బోల్ట్ తో షూట్ చేసాము. అవును, అది మేము చాలా తక్కువ రోజులు షూట్ చేసాము. బోల్ట్ ఆ స్పీడ్ని పట్టుకోవడం చాలా కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు అది. తేజ ఈజీగా పట్టేసుకున్నాడు, ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోయింది తేజకి ఆ బోల్ట్ స్పీడ్. ఎందుకంటే అది మాన్యువల్గా మనం ఆపరేట్ చేసేది కాదు, అది డిజిటల్గా ఆపరేటింగ్ ఉంటుంది దానికి అంతా. ఒకసారి మిషన్ సెట్ చేసి వదిలేస్తే అదే వెళ్ళిపోద్ది బోల్ట్ అంతా. దాన్ని ఫాలో చేయడము మాకు ఫైటర్స్కి ఇబ్బంది అయింది కొంతమందికి. ఒక 3-4 డేస్ అట్లా షూట్ చేసి రిహార్సల్ చేసి, తేజనేమో అదే షూట్ రోజే పెట్టాం. షూట్ రోజు ఒక 1 hour హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోయి షూట్ చేసేవాడు. దాని స్పీడ్ని క్యాచ్ చేశాడు, అంత షార్ప్ కాలేదు. సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకుందాం. అండ్ డెఫినెట్గా జై హనుమాన్ కోసం కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు, కోట్ల మంది. సో ఇప్పుడు ఇండియా ఎక్కడ చూసినా కానీ హనుమాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ అయోధ్య కూడా మంచి పని చేస్తున్నారు, 2.5 crores దాకా డొనేట్ చేశారు ఆ టెంపుల్కి. అండ్ ఇప్పటికి కూడా ప్రతి టికెట్కి ఇస్తున్నారంట. అండ్ గ్రేట్, అది కూడా చాలా గ్రేట్. అదే వద్దు థాట్ ప్రశాంత్ వర్మదా లేకపోతే నిరంజన్ రెడ్డిదా? ఆ టీం అంతా కూర్చొని డిస్కస్ చేసుకుంది అంత. ప్రశాంత్ గారు, తేజ, నిరంజన్ రెడ్డి గారు. ఈజ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, ది బెస్ట్. కనిపించింది సినిమాలోనే, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని మంచిగా. ఈ రోజు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆయన, చాలా హ్యాపీ. ఆయన ఎట్లా అంటే ఫస్ట్ ఫుడ్ పెట్టి డబ్బులు ఇచ్చి తర్వాత పని చేయమని అడుగుతాడు. అట్లాంటి ప్రొడ్యూసర్ చాలా తక్కువ ఇక్కడ. పని చేయించుకుందాం అనేది ఉంటుందేమో కానీ కొంతమందికి. ఈయన దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్ అదే, ఫుడ్ డబ్బులు తర్వాత పని. అదే ఆ మంచితనమే, అందరి బ్లెస్సింగ్స్. ఇప్పుడు సినిమా హిట్ కాకముందు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. సినిమా ఇప్పుడు 200 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. అవును, ఎక్స్ట్రా పేమెంట్ కూడా వస్తాయేమో. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. అందరం కూడా జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పృథ్వీ నిజంగా మంచి నేమ్ వచ్చింది మీకు కూడా, మంచి మూవీస్ చేస్తున్నారు. అండ్ ఇంకా మంచి నేమ్ రావాలి, మంచి మాస్టర్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ఫైట్ మాస్టర్ అందరితో కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీ విజయ్ మాస్టర్ గారు కూడా. అండ్ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హనుమాన్. జై హనుమాన్ కోసం అందరం వెయిట్ చేస్తూ ఉందాం.